దీపకైతే ఒకతను ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ చేస్తూ ఎవరు మీరు అనంటే, నేను మీ పాప చదువుతున్న స్కూలే అటెండర్‌నమ్మా అనిత అంటూ ఉంటాడు. అయితే ఏమండి ఎందుకు ఫోన్ చేశారు అని దీప అడిగేసరికి, మీ పాప ఆడుకుంటూ గ్రౌండ్‌లో కళ్ళు తిరిగి పడిపోయింది. అందుకే ఫోన్ చేశాను. మీరు కొంచెం అర్జెంట్‌గా రండమ్మా పాప ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయిందో తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఏటి శౌర్య కళ్ళు తిరిగి గ్రౌండ్‌లో పడిపోయిందా? అంటే మళ్ళీ తనకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందా అని చెప్పేసి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సరేనండి అర్జెంట్‌గా నేనొస్తున్నాను. మీరు మా పాపని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి దీప అయితే అతనితో మాట్లాడుతూ ఉంటుంది. మీరు కొంచెం వేగంగా రండమ్మా! పాపకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ పెద్దదవుతుందేమో రండి వేగంగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరేనండి నేనిప్పుడే వచ్చేస్తాను. మీరు మా పాపను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటానమ్మా నువ్వు రా అని చెప్పేసి అతను అనేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక దీప అయితే మళ్ళీ శౌర్యకి ఏదో ప్రాబ్లమ్ గల హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కంగారుగా బయటకి వస్తూ ఉంటుంది. అలా కంగారుగా బయటకి వెళ్తున్న దీపని ఏమైందే అంటే శౌర్య దగ్గరికి అత్తమ్మా అనంటే, కార్తీక్ శౌర్యకి బాక్స్ పట్టుకెళ్తామన్నాడు కదా! నువ్వెందుకు వెళ్తున్నావనంటే, శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందట అత్తమ్మ వెళ్ళి తీసుకొస్తాను బాక్స్ గురించి కాదు అని చెప్పేసి దీప అయితే కంగారుగా వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసి అనసూయ మళ్ళీ శౌర్యకి గుండె ప్రాబ్లమ్ వచ్చిందేమో ఇప్పుడెలా? మళ్ళీ ఈ విషయం దీపకు తెలియకూడదు అని చెప్పేసి అనసూయ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీప దీపక్ కాదు కార్తీక్ బాబుకి ఈ విషయం చెప్పి దీపక కన్నా ముందు కార్తీక్ బాబుని వెళ్ళమంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనసూయ. ఇక దీప అయితే చాలా కంగారుగా పరిగెట్టుకొని వెళ్తూ ఉంటుంది. అలా పరిగెట్టుకొని వెళ్ళి శౌర్య వాళ్ళ స్కూల్‌కైతే వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. దీప అయితే చాలా పరిగెట్టుకొని ఆవేశపడుతూ వెళ్తున్న దీపని చూసి ఆటో డ్రైవర్ అయితే అలా చూస్తూ కిడ్నాప్ చేయడానికైతే ప్లాన్ చేస్తూ ఉంటాడు.